హలో నమస్తే అండ్ గుడ్ ఈవినింగ్. నేను మీ బుల్లి. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్స్ అన్వేషణ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ ఖచ్చితంగా 100% వెల్త్ క్రియేట్ చేస్తుందండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే కంపెనీ ఎటువంటి బిజినెస్ మోడల్లో వర్క్ చేస్తుంది, ఇది ఏ ఏ సెగ్మెంట్స్లో ఉంది అనే డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. అదేవిధంగా ఈ షేర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఎంతవరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనే విషయాలను మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. మనం ఇక్కడ డిస్కస్ చేసే కంపెనీ వచ్చి మెరైన్ ఎలక్ట్రికల్స్ అండి. ఇక్కడ కంపెనీ వెబ్సైట్ చూస్తే ఏ ఏ సెగ్మెంట్స్లో ఉన్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. వీరు మెరైన్, డిఫెన్స్, డేటా సెక్టర్స్ వంటి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న సెక్టార్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారండి. మనం చూస్తున్నాం డిఫెన్స్ సెక్టార్ అండ్ డేటా సెంటర్స్కి ఇండియాలో ఎంతవరకు గ్రోత్ ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది 45 years ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ నావల్ ఆపరేషన్స్ అండి. అదేవిధంగా వీళ్ళు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఫర్ ఎఫెక్టివ్ పోర్ట్ ఆపరేషన్స్కి. ఇంకా చూస్తే ఫార్మాస్యూటికల్ ఆపరేషన్స్కి అయితే ఎఫిషియంట్ అండ్ సెక్యూర్ ఎనర్జీ సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ థింగ్కి వస్తే రైల్వే సెక్టార్లో కూడా వీళ్ళు ఫ్యూయల్ ప్రోగ్రెస్ విత్ సేఫ్టీ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇదే కాదండి, ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ మ్యారీటైమ్ అండ్ ఆఫ్షోర్ ఇండస్ట్రీ ఛాలెంజెస్కి అయితే వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు అనేది అయితే చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు వీళ్ళు మెరైన్ అండ్ డిఫెన్స్ సెక్టారు, అదేవిధంగా ఇండస్ట్రియల్కి వచ్చేసరికి డేటా సెంటర్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, కమర్షియల్ బిల్డింగ్ అండ్ స్పేస్లో వీళ్ళు ఎంతవరకు మార్కెట్ క్యాప్లో ఉన్నారనేది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ సొల్యూషన్లో ఏ విధమైన సర్వీసెస్ ఇస్తున్నారనేది చూడొచ్చు. సెన్సార్ ఎక్విప్మెంట్స్ కానీ, సిఎస్ఎస్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా ఏఎస్ మానిటరింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మొబిలిటీలో వీళ్ళు ఫాస్ట్ ఛార్జెస్ని కూడా వీళ్ళు బిల్డ్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూస్తే మనకి వీళ్ళ సెక్టార్స్లో వీళ్ళకి టాప్ కంపెనీస్ అయితే వీళ్ళకి ఉన్నాయండి. ఇక్కడ చూస్తే ఆదిత్య బిర్లా కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, అదేవిధంగా జాన్ డీరే కానీ, స్కోడా కానీ ఇండస్ట్రీలో వీళ్ళ టాప్ పార్ట్నర్స్ అయితే ఉన్నారండి. అదేవిధంగా డేటా సెంటర్కి వచ్చేసరికి వీళ్ళ క్లయింట్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదాని కనెక్ట్ కానీ, క్యాప్ జెమినీ కానీ, క్వాల్కామ్ కానీ, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కానీ వీళ్ళ డేటా సెంటర్స్లో అయితే టాప్ క్లయింట్స్గా ఉన్నారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఓఎన్జీసీ కానీ, హెచ్పి కానీ తదితర కంపెనీలు అయితే వీళ్ళకి మేజర్ క్లయింట్స్గా ఉన్నారు. కమర్షియల్ బిల్డింగ్ స్పేస్లో చూస్తే మనకి లోతా, ఒబెరాయ్ రియాలిటీ, అదేవిధంగా తాజ్ హోటల్స్ ఇలా మేజర్ కంపెనీస్ అయితే వీళ్ళ క్లయింట్స్గా ఈ సెక్టార్లో ఉన్నది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డీటెయిల్స్ చెప్పాలి కానీ ఈ కంపెనీ గురించి. సో చాలా మంచి కంపెనీ అండి. సో ఇలాంటి కంపెనీ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మనకి మంచి వెల్త్ని అయితే క్రియేట్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మెరైన్ ఎలక్ట్రికల్స్ యొక్క ఆర్డర్ బుక్ అయితే చూడొచ్చండి. ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర 497 crores ఆర్డర్ బుక్ అయితే ఉంది. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి 2024 వరకు చూస్తే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే వీళ్ళ ఆర్డర్ బుక్లో కనిపిస్తుంది, విచ్ ఇస్ 65% ఇంక్రీజ్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022. సో వీళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ 497 crores-లో 59% మెరైన్ సెక్టార్ నుంచి ఉంటే 41% ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఉన్నదనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందండి. సో కమింగ్ టు సేల్స్, మెరైన్ ఎలక్ట్రికల్స్ యాజ్ ఆఫ్ నౌ 207లో ట్రేడ్ అవుతుందండి. దీని 52 weeks హై చూస్తే 333, అదేవిధంగా లో చూస్తే 84.8 రూపీస్గా మనం ఇక్కడ చూడొచ్చు. బుక్ వాల్యూ వచ్చి 27.9గా మనకి మంచి వాల్యూలోనే ఉంది. అదేవిధంగా కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 2850 crores-గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కమింగ్ టు సేల్స్, జూన్ 2024లో 138 కోట్లుగా ఉన్న సేల్స్ సెప్టెంబర్ 2024కి 184 కోట్లుగా అయితే రావడం చూసాం. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ 125 crores నుంచి 163 crores-గా మారింది. ఆబ్వియస్గా ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతాయి. ఇంకా ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే డబుల్ అయితే అయిందండి క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఇక్కడ
13 క్రోర్స్గా ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 21 క్రోర్స్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా మనం ఇంచుమించుగా డబల్ అయితే అవేయండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 7 క్రోర్స్ 13 క్రోర్స్గా అవే. సో చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ మనకి వీళ్ళ నెట్ ప్రాఫిట్లో అయితే చూస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసామంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ 2023 మార్చిలో 443 క్రోర్స్గా ఉన్న సేల్స్ను మార్చి 2024కి అది 622గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ట్రమెండస్ గ్రోత్ ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 39 క్రోర్స్ ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 52 క్రోర్స్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ చూస్తే 17 క్రోర్స్ నుంచి 26 క్రోర్స్ వరకు ఉంది. ఇక్కడ మీరు చాలా ఇంప్రూవ్మెంట్ అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఈ గ్రోత్ అనేది మనకి నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ కూడా మనం ఈ గ్రోత్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ చూస్తే లాస్ట్ 3 ఇయర్స్లో 35%గా సేల్స్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్లో 26% గ్రో అయిందండి. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నా సరే ఇది 23%తో గ్రో అయినట్టుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ దగ్గర అయితే 68.45% షేర్స్ అయితే వీళ్ళ దగ్గర హోల్డ్ చేస్తున్నారండి. అదేవిధంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే 0.96% ఇన్ డిసెంబర్ 2024 అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ హోల్డింగ్స్ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నట్టుగా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా పబ్లిక్ దగ్గర అయితే యాజ్ ఆఫ్ నో అయితే 30.56% షేర్ హోల్డింగ్ అయితే పబ్లిక్ దగ్గర హోల్డ్ చేస్తున్నారండి. సో ఇది మెరైన్ ఎలక్ట్రికల్స్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అండి. సో ఇక్కడైతే కంపల్సరీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఈ కంపెనీ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో అయితే మనకు దొరుకుతుంది. సో ఇట్లాంటి కంపెనీస్కి మనం కొంచెం టైం ఇవ్వాలండి. టైం ఇస్తే ఇది మనకి హ్యూజ్ వెల్త్ అయితే క్రియేట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక సైట్ తీసుకుంటామండి. సైట్ తీసుకున్న తర్వాత ఒక 1 or 2 monthsలో అయితే మనం అమ్మాము. సో కొన్న తర్వాత దానికి కొంచెం టైం ఇస్తాం. 1 year కానీ 2 years కానీ ఇచ్చి అది మనకి మనం ఎక్స్పెక్ట్ చేసిన వెల్త్ జనరేట్ చేస్తుంది అన్నప్పుడే మనం ఎలాగైతే అమ్ముతామో దీనికి కూడా టైం ఇవ్వాలండి. 6 months to 1 year టైం ఇస్తే ఇది మంచి వెల్త్ జనరేట్ చేస్తుంది అనేది ఇక్కడ మా ఉద్దేశం. సో ఇది మెరైన్ ఎలక్ట్రికల్స్ సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. సో ఇప్పుడు వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మెరైన్ ఎలక్ట్రికల్స్ మీద. ఇది వాల్యుబుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ.